మొత్తం ప్రాజెక్టులో భాగంగా 90% పనులు చేసింది మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డి మీద చర్యలకి బీజేపీ ముందుకు వస్తుందా? మొన్న ఒక సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టులో గవినోల శ్రీనివాస్ అని ఒక సామాజిక కార్యకర్త పిటిషన్ వేసిండు. ఆ ఎంక్వైరీ పిటిషన్ వేసిండు. ఏమని? మెగా కృష్ణారెడ్డి కంపెనీలు, ఆయన యొక్క కొన్ని 2 చైల్డ్ కంపెనీలు ఆనాడు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్ బిడ్డ పెళ్లి చేసినాయి. దాదాపు ప్లేటు భోజనం 17,000 రూపాయలతో 101 మంది ఒకే దగ్గర కూర్చునే ఫలక్నుమా ప్యాలెస్లో డిన్నర్ ఇచ్చిండు. ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి. ఆ పేమెంట్ అంతా కూడా మెగా కృష్ణారెడ్డి కంపెనీలు చేసినాయి. మరి ఒక ఆనాడు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ బిడ్డ పెళ్లి ఒక కాంట్రాక్టర్ ఎట్లా చేసిండు? ఇవన్నీ ఉత్తగనేనా? అంటే ఏదో ఫ్రెండ్ అని ఇంకోటి అని చేసిండా? పెళ్లి దగ్గరుండి చేసిన ఆయన కంపెనీలు వాళ్ళ అకౌంట్ల నుంచి డబ్బులు తాజ్ కృష్ణ కానీ మిగతా 5 స్టార్ హోటల్స్ కట్టబడ్డాయి. మరి ఇవన్నీ వాస్తవాలు కావా?